నా పేరు రామారావు అండి. నేను ఏవీబీపురంలో ఉంటాను. నాకేమైందంటే ఈ బ్యాక్ సైడ్ మన వెన్నుపూస దగ్గర నుండి రైట్ సైడ్ లెగ్ మొత్తం గుంజు లోపలికి వెళ్ళి పెయిన్ వస్తుండే, తిమ్మిరి వస్తుండే. దానికి ఏంటంటే అక్కడ లోకల్లో ఒక డాక్టర్ తెలిసిన ఆయన ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళామన్నమాట. ఆయన ఏమన్నారంటే, నేను టెంపరీగా ఏదో ఇంజక్షన్ అయితే ఇవ్వగలుగుతాను కానీ పర్మనెంట్ సొల్యూషన్ అయితే నా దగ్గర ఏం చేయలేను, ఇది సయాటిక్ ప్రాబ్లం అయి ఉండదు, దీనికి ఏంటంటే వేరే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది, అది కూడా మనకు దగ్గరలో కేపీహెచ్బిలో ఉంది నెక్స్ట్ జెన్ హాస్పిటల్. ఆ నెక్స్ట్ జెన్ హాస్పిటల్ ఏంటంటే మనకి సందీప్ కుమార్ అని ఉన్నారండి, ఆయన సర్జరీ కూడా బాగా చేస్తారు, డయాగ్నోస్టిక్ అని చెప్పేసి ఆయన చెప్పారనమాట. అప్పుడు ఏంటంటే నేను లాస్ట్ ఫ్రైడే రోజు అడ్మిట్ అయ్యాను. అడ్మిట్ అయిన తర్వాత డాక్టర్ అఖిలేష్ గారు నాకు మామూలుగా జనరల్గా చేశారనమాట. ఆ తర్వాత సందీప్ సార్ వచ్చి కంపల్సరీ సర్జరీ పడుతుందండి అని చెప్పేసి అడ్మిట్ అవ్వమన్నారు. అదే రోజు నేను అడ్మిట్ అయ్యాను. బాగానే ఉంది అప్పటి వరకు. ఫ్రైడే రోజు ఈవినింగ్ అడ్మిట్ అయినాక సాటర్డే రోజు మధ్యాహ్నం నాకు సర్జరీ కూడాను స్టార్ట్ చేశారు. సందీప్ సార్ సర్జరీ ఏం చేశారు. తర్వాత ఏంటంటే నాకు ట్రీట్మెంట్ అంత బాగానే ఉంది. మెడిసిన్స్ కూడాను ఈ గ్లూకోజ్లో పెడుతున్నారు, తర్వాత ఇంజెక్షన్స్, తర్వాత అంతా బాగానే ఉంది. ఐసీలో కూడాను 1 నైట్ మొత్తం ఆ ఐసీలో కూడా పెట్టారు నాకు. నెక్స్ట్ డే మధ్యాహ్నానికి మళ్ళీ రూమ్ షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసే ముందు కూడా నాకు వాకింగ్, కొన్ని ఎక్సర్సైజ్లు అవి చేయించారనమాట. అంత బాగానే ఉందని చెప్పేసి రూమ్కి షిఫ్ట్ చేశారు. రూమ్కి వచ్చినాక కూడాను ఫిజియోథెరపీ ఉన్నారు. ఆ ఫిజియోథెరపీ కూడాను కొన్ని ఎక్సర్సైజ్ చేయించాడు. రూమ్కి వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు రూమ్లో ఉన్నాను. ఇప్పుడు కూడా మార్నింగ్ వచ్చి వాళ్ళ ఫిజియోథెరపిస్ట్ ఆయన ఎక్సర్సైజ్ చేయించాడు. సార్ కూడా పొద్దున్న సందీప్ సార్ కూడా వచ్చారు. వచ్చి కొన్ని ఎక్సర్సైజ్ చేసుకుంటూ తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఫుడ్ గురించి ఏమేమి తీసుకోవాలి అవన్నీ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. హాస్పిటల్ కూడా బాగానే నాకు అడ్జస్ట్మెంట్ బాగానే చూసుకున్నారు. నర్సులు కూడాను అంతా హెల్ప్ఫుల్గా. ఇవాళ డిశ్చార్జ్ ఉంది. ఇప్పటి వరకు అయితే బాగానే నన్ను మాత్రం ట్రీట్ చేశారు. అంతనే